ప్రభు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మలాకీ గ్రంథం గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా భారం, ప్రభు యొక్క ఆవేదన చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో గమనించగలం. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన పుస్తకాలలో చివరి పుస్తకం ఏ పుస్తకం అండి? మలాకీ గ్రంథం. ఒక మాటలో చెప్పాలంటే చీకటి యుగానికి ముందు ప్రవచనమే, చీకటి యుగానికి ముందు ప్రవచనమే మలాకీ గ్రంథం. ఈ పుస్తకం తరువాత జాగ్రత్తగా వినండి ఈ మాటలన్నీ. మీరు ఇంట్రడక్షన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే పుస్తకం మనకి అర్థమవుతుంది. ఈ పుస్తకం తరువాత ఈ 4 అధ్యాయాలు, మలాకీ గ్రంథంలో ఉన్న 4 అధ్యాయాలు తరువాత దేవుడు 400 సంవత్సరాలు ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. అంటే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య కాల వ్యవధి ఎంతంటే 400 సంవత్సరాల గ్యాప్. ఈ 400 సంవత్సరాలలో ఒక్క దైవజనుడు లేడు, ఒక్క ప్రవక్త లేడు, అసలు దేవుని స్వరమే వినిపించబడని కాలానికి బైబిల్ పండితులు పెట్టిన ఒక పేరేంటంటే దాన్ని చీకటి యుగం, చీకటి కాలం అనే నామాన్ని, అనే పేరు దానికి పెట్టటాన్ని మనం గమనించగలం. ఈ పుస్తకం ఒక మాట దేవుని హృదయం ఎంత బాధకు గురైందో వ్యక్తుల పట్ల ఈ పుస్తకాన్ని చదివితే ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి ఇట్టే అర్థమైపోయిద్ది. 39 పాత నిబంధనలో 39 పుస్తకాలలో ఇది చివరి పుస్తకం. నేను ఒక మాట చెప్తున్నాను. ఈ మలాకీ గ్రంథాన్ని మీలో ఎవరైనా కంఠస్థం చేయగలరా? నిజంగా 4 అధ్యాయాలు 55 వచనాలు కలిగిన ఈ పుస్తకం. నిజంగా ట్రై చేయండి. అవకాశం ఉంటే ఈ మలాకీ గ్రంథాన్ని కంఠస్థం చేసి మనసులో పెట్టుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం ఎలాంటిదంటే ఇది ఒక అలారం లాంటిది. ఈ పుస్తకం ఎటువంటిదంటే ఇది ఒక అలారం లాంటిది. మనము సాయంత్రం పండుకునేటప్పుడు అలారం దేనికోసం పెట్టుకుంటామండి? అంటే టైం అయింది లే అనే అలారం ఏం చేసిద్దంటే మనకి హెచ్చరికని పంపి నిద్ర మల్పులో నుంచి మనం ఏం చేసిద్దంటే మేల్కొల్పిద్ది. ఈ మలాకీ గ్రంథం కూడా ఒక అలారం లాంటి పుస్తకమే అని చెప్తే బహుశా తప్పు కాదేమో. ఇది ఆధ్యాత్మికంగా మృత స్థితిలోనికి వెళ్తున్న విశ్వాసులని మేల్కొల్పే ఆధ్యాత్మిక ప్రవచన గ్రంథం ఈ మలాకీ గ్రంథం. జాగ్రత్తగా కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ పుస్తకంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 55 వచనాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 27 ప్రశ్నలు ఉన్నాయి. ఈ పుస్తకంలో ఇశ్రాయేలులు చేసిన 32 పాపాలను గురించిన ప్రస్తావన ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకంలో 5 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 5 వాగ్దానాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 30 హెచ్చరికలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 19 ప్రవచనాలు ఉన్నాయి. అందులో 6 నెరవేర్చబడినాయి. మరొక మాటలో 13 నెరవేర్చబడాల్సిన ప్రవచనాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని దగ్గర నుండి వచ్చిన శ్రేష్టమైన ప్రవచనాలు 28ని ఈ పుస్తకంలో మనము గమనించగలం. కనుక దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జాగ్రత్తగా అంటే నేను చదువుతున్నప్పుడు నేను నోట్ చేసుకున్న విషయాలు నేను మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీలో చాలామంది బైబుల్ క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్, విద్యార్థులు ఉన్నారు. మీకు తెలిసింది ప్రశ్నే. నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పాలా, ఎందుకంటే చాలా అవసరమైంది. ప్రవక్తల పుస్తకాలని మనం 3 భాగాలుగా విభాగిస్తాం.
ఆ ప్రవక్తల పుస్తకాలు మొత్తాటిని యెషయా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకున్న ఈ పుస్తకాలన్నిటినీ 3 భాగాలుగా మనం విభాగిస్తాం. ఆ 3 భాగాలు ఎలా అంటే, చెరకు ముందు కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. అంటే బబులోను చెరకు వెళ్ళటానికి ముందు కొంతమంది ప్రవచించారు. చెరలో కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. చెర నుండి తిరిగి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. ఒక మాట చెప్తున్నాను, చెరకి ముందు ప్రవచించిన ప్రవక్తలు ఎవరండి? వినపడిందా నేను మీకు చెప్పే మాట? చెరకు ముందు అంటే యూదా ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల కంటే వాళ్ళు చెరకు వెళ్ళటానికి ముందు కొంతమంది ప్రవక్తలు వారి దగ్గరికి వచ్చి ప్రవచించారు. ఎవరు ఆ ప్రవక్తలు? ఎవరయ్యా? వినపట్ల నాకు, గట్టిగా చెప్పండి, ఒకరు చెప్పమ్మా. యెషయా, ఇర్మియా, ఎవరు? హేజ్కేలు, ఎవరు? ఎవరండి? దానియేలు అంది. నెక్స్ట్ యోవేలు, జకర్యా, మీకా. రైట్, లైన్లోకి వస్తున్నారు మీరంతా. హబక్కుకు, జఫన్యా, యోనా, ఓబద్య. అంటే ఈ ప్రవక్తలందరూ ఎప్పుడు ప్రవచించారు అంటే, ఇశ్రాయేలీలు యూదా ప్రజలు చెరకు వెళ్ళటానికి ముందు ప్రవచించారు వీళ్ళంతా. మరి చెరలో ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? చెరలోనికి వెళ్ళారు. చెరలోనికి వెళ్ళిన తర్వాత ప్రవచించిన వాళ్ళు అమ్మా హేజ్కేలా, దానియేలు, ఏం చేద్దాం మిమ్మల్ని అందరినీ? ఇది చెప్తేనే మీకు అర్థమైంది మలాకీ గ్రంథం, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. చెప్పండి. ఇర్మియా, దట్స్ రైట్. తర్వాత వాళ్ళే కదా, ఇంకెవరున్నారు? ఎవరెవరమ్మా? రైట్. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, చెరలో రాయబడిన పుస్తకాలు వాళ్ళు చెరలోనికి వెళ్ళిన తరువాత వ్రాయబడిన అతి శ్రేష్టమైన పుస్తకాలు ఇవి. దానియేలు గ్రంథం, తరువాత ఏ పుస్తకం? హేజ్కేల్ గ్రంథం, తరువాత ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథంలో కొంత భాగం చెరలోనికి వెళ్ళిన తర్వాత వ్రాయబడింది. కనుక చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత రాయబడిన పుస్తకాలేంటి? ప్రశ్న. జకర్యా, మలాకి, హగ్గాయి. మీరు రాంగ్ చెప్పారు. ఇంక 2 పుస్తకాలు యాడ్ చేయాల్సి వచ్చింది. అంటే చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాసిన పుస్తకాలు అన్నాను, ప్రవచించిన ప్రవక్తలన్నా నేను. చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత 70 ఏండ్లు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రవచించిన ప్రవక్తలు పుస్తకాలతో పాటు మరొక 2 పుస్తకాలు ఉన్నాయి. ఏంటి? ఏందన్నంత మా బైండ్ అంట తింటున్నారు ఏందంటారా? నిజమే. చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత హగ్గాయి, జకర్యా, మలాకి, వీటితో పాటు యజ్రా, నెహెమ్యా పుస్తకాలు కూడా చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత రాసిన పుస్తకాలే. ఇశ్రాయేలీల చరిత్ర మీలో చాలామంది ఇలా అనుకుంటారేమో, ఎక్కడి నుంచి? యెహోషువ. ఇశ్రాయేలీల చరిత్రని ఒక్కసారి మనం గమనిస్తే ఈ పాత నిబంధన ఎక్కడితో ఎండ్ అవుతుందంటే నెహెమ్యా పుస్తకంతోనే ఎండ్ అయిపోయింది. అసలు పాత నిబంధన అనేది మలాకి గ్రంథంతో కాదు ఎండ్ అయ్యేది. అసలు పాత నిబంధన ఎండ్ అయ్యేది దేంతో అంటే నెహెమ్యా పుస్తకంతోనే పాత నిబంధన అనేది క్లోజ్. అంటే నెహెమ్యా దినాలలో జకర్యా, హగ్గాయి, మలాకి ప్రవచించారు.
ఆయన దినాలలో ప్రవచించిన ప్రవక్తలు ఎవరు? హగ్గాయి, జకర్యా, మలాకి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మలాకి గ్రంథానికి నెహెమ్యా గ్రంథానికి చాలా సంబంధం ఉంటుంది. ఎందుకు సంబంధం ఉంటుందంటే, నెహెమ్యా సమకాలికుడు మలాకి, మలాకి సమకాలికుడు నెహెమ్యా. ఈ విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దనే సంగతి. ఎందుకంటే పాత నిబంధన చదివేటప్పుడు హిస్టరీ, చరిత్ర పరంగానే మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అసలు ఈ మలాకి గ్రంథాన్ని పరిశుద్ధాత్మదేవుడు అసలు ఈ బైబిల్లో లిఖించటానికి గల ఉద్దేశం ఏంటంటే, యెరూషలేము గోడలు తిరిగి కట్టబడ్డవి, కానీ జరగకూడనది జరుగునని, ఉండకూడనవి ఉన్నాయని దేవుడు వాడుకున్న ఒక బలమైన సాధనం ఎవరంటే జెరుబ్బాబేలు. ఆ సొలొమోను ద్వారా కట్టబడిన మందిరము నెబుకద్నెజరు ద్వారా కూలిపోయింది. వారు చెరకెళ్ళిపోయారు. 70 సంవత్సరాల చెర తర్వాత మరలా వారు తిరిగి వచ్చి మొదటి దఫాలాగా 3 సార్లుగా వచ్చారు. వారిలో మొదటి నాయకుడుగా జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చినప్పుడు జెరుబ్బాబేలు ఏం చేశాడంటే, యెరూషలేములో ఉన్న మందిరాన్ని కట్టడానికి పూనుకొని ఆ పనిని కంప్లీట్ చేస్తాడు. తర్వాత రెండవ గుంపుగా ఎవరు వస్తారంటే, ఎజ్రా నాయకత్వంలో మందిరము కట్టబడిన తర్వాత మరికొంతమంది యూదులను వెంటబెట్టుకొని అక్కడికి రావటాన్ని మనం గమనించగలం. ఈ ఎజ్రా ఎవరంటే, ఇతను ఒక శాస్త్రి, అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు దేవుని మందిరములో. కనుక జెరుబ్బాబేలు వచ్చాడు, ఏం చేశాడండి, మందిరాన్ని కట్టాడు. ఎజ్రా వచ్చాడు, మందిర ప్రతిష్ఠ చేసి లోపల దేవుని వాక్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. మూడవ నాయకుడుగా నెహెమ్యా రావటాన్ని మనం గమనిస్తాం. నెహెమ్యా 430లో బీసీ మలాకి, ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన వచ్చి ఆ మందిర ప్రాకార గోడ కట్టాడు. కట్టిన తర్వాత ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తన దేవునికి బహు ఆయాసాన్ని తీసుకొచ్చింది. వారు దేవుణ్ణి ఆరాధించే క్రమము అస్సలు బాగలేదు. అయోగ్యంగా ప్రభు సన్నిధికి వారు సమీపించటాన్ని మనము గమనించగలం. ఇది తట్టుకోలేని దేవుడు మలాకి అనే ప్రవక్తను దేవుడు లేపటాన్ని మనము గమనించగలం.
దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఇది చూసి తట్టుకోలేకపోయాడు. అయోగ్యంగా దేవునికి బలి అర్పించటం, దేవునికి ఘనత తీసుకురాకపోవటం, దేవుని దృష్టికి హేయ కృత్యాలు చేయటం, విగ్రహారాధన వైపుకు మళ్ళటం, ఆ మిశ్రిత వివాహాలు, అన్య జనులను వివాహం చేసుకోవటం, ఇవన్నీ దేవుడు ఓర్చుకోలేక దేవుని యొక్క మనస్సుని, ఆ దేవుడు మనస్సును అర్థం చేసుకున్న మలాకి లేపబడ్డాడు. దేవుడు ఆ దినాలలో మలాకీని బలంగా వాడుకున్నట్లుగా మనము లేఖనాల్లో గమనించగలం. కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు నేను మలాకీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ సమయంలో నేను ఇష్టపడుతున్నాను. మలాకీని గురించి, మలాకీ అనే మాటకు అర్థం ఏంటంటే వార్తాహరుడు అని అర్థం. ఆ మలాకీ అనే మాటకు అర్థం ఏంటంటే వార్తాహరుడు. చిన్న ప్రవక్తలలో మలాకీ చివరివాడు. మలాకీ యాజక వంశానికి చెందినవాడు. ఇతడు యాజక కుటుంబానికి చెందినవాడు. వాస్తవానికి మలాకీ నెహెమ్యా యొక్క సమకాలికుడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మందిరానికి వచ్చే ప్రజలు మరియు యాజకులు పాపమును గద్దించిన గొప్ప ప్రవక్త మలాకీ. యూదుల మధ్యలో పనిచేసిన ప్రవక్త మలాకీ. అంత మాత్రం కాదు, పాపములను ఖండించి దేవుని తట్టు తిరగండి అని ప్రవచించిన ప్రవక్త ఎవరండి? మలాకీ. కనుక మలాకీ 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 చాలా ధైర్యంగా మాట్లాడతాడండి. ఎక్కువగా ఈ పుస్తకంలో యాజకుల్ని చీల్చి చెండాడతాడండి. అసలు దేవుని మందిరంలో పరిచర్య చేసే సేవకులను వదిలిపెట్టడండి. చాలా కటువుగా మాట్లాడతాడు. దేవుని హృదయ భారాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాడు. మలాకీ గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? చెప్పండి అమ్మా. 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయాలకి 4 మాటలు చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోవటానికి చాలా బాగుంటుంది. మొదటి అధ్యాయం యాజకుల పాపమును గద్దించుట. అసలు ఆ మొదటి చాప్టర్ మనం చదువుతుంటే మనకు స్ట్రైక్ అయ్యే ఒక విషయం ఏంటంటే, మనకి అర్థమయ్యే ఒక సత్యం ఏంటంటే, యాజకుల పాపమును గద్దించుట. ద సెకండ్ వన్, రెండో అధ్యాయాన్ని చదువుతుంటే వివాహ బంధం యొక్క విలువను గురించి మాట్లాడతాడు మలాకి. జాగ్రత్తగా ఇక్కడ నుంచి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. మూడో అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దేవుని భాగాన్ని గుర్చిన, అంటే దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని గుర్చిన వివరణ మనం 3వ అధ్యాయంలో గమనిస్తాం. 4వ అధ్యాయం కాడికి వచ్చేసరికి మలాకి గ్రంథం 2 గమ్యాలను గురించి ఆయన మాట్లాడతాడు. ఒకటి నిత్య జీవము, నిత్య నాశనము. 2 మార్గాలను గురించి మాట్లాడతాడు. మరలి రండి, తిరిగి రండి అనే 2 మాటలు మనం ఆ అధ్యాయంలో గమనించగలం. కనుక నిత్య జీవాన్ని గూర్చిన గమ్యము, నిత్య నాశనాన్ని గూర్చిన మాటలు మనము ఈ పుస్తకంలో మనం గమనించగలం. మరలా మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ 4 అధ్యాయాలలో ఏముందయ్యా అంటే, ఈ మలాకి గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం చెప్తారా ఒకసారి? ఏముంది అసలు? దాని కంటెంట్ ఏంటి? యాజకుల పాపమును గద్దించుట. రెండోది వివాహ బంధము యొక్క విలువ. మూడోది దేవుని భాగాన్ని గూర్చిన వివరణ. 2 గమ్యాలు లేదా 2 మార్గాలను గుర్చిన ఎక్స్ప్లెనేషను మనము ఈ పుస్తకంలో గమనించగలం. నేను ఈ సమయంలో కొంత సమయం దేవుడు నా మనసులో పెట్టిన కొంత భారాన్ని ఈ పుస్తకంలో నుంచి నేను నేర్చుకున్న కొన్ని సంగతులు. ఈ మలాకి గ్రంథం మీకు బోధించడం ఇది మొదటిసారి కాదు. నేను బహుశా దీని మీద నేను 4-5 సార్లు నేను దీని మీద ప్రసంగాలు చేశాను. ఆదివారాలే మాట్లాడాను గతంలో, చాలా సంవత్సరాలు అవుతుంది. కనుక ఈ మలాకి గ్రంథం నుండి దేవుడు సూటిగా అడిగిన 7 ప్రశ్నలు ఈరోజు మీ ముందు పెట్టాలని ఈ ఆరాధనలో నేను ఇష్టపడుతున్నాను.
దేవుడు ఆనాటి కాలంలో ఉన్న యాజకులని, యూదా ప్రజలను మాత్రమే కాదు, ఈరోజు ఆరాధనకు వచ్చిన మనందరిని కూడా దేవుడు అడుగుతున్న 7 ప్రశ్నలు మీ ముందు పెట్టి నా వర్తమానాన్ని ముగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దయచేసి కొంత ఓపికతో కొంత సమయం మీరు హెచ్చించాల్సిందిగా ప్రభునామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకంలో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయని ఇందాక నేను చెప్పానండి, గుర్తుందా మీకు? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 27 క్వశ్చన్స్ ఉన్నాయి. 27 ప్రశ్నల్లో నుంచి నేను 7 ప్రశ్నలే సెలెక్ట్ చేసుకున్నా. దేవుడు వాళ్ళని అడిగిన ప్రశ్నలకి వాళ్ళు ప్రశ్నలకు అవునయ్యా మేము ఇలా ఉన్నామయ్యా అని వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. మేము ఎప్పుడున్నాం అలా, మేము ఎక్కడున్నాం అలా, మీరు ఇలా ఉన్నారు, మీ ప్రవర్తన ఇలా, మేమన్నా అట్లా ఉన్నామంటావు ఏంది అసలు, మేము ఏ విషయంలో అలా ఉన్నామో చెప్పు అంటే ఈ 27 ప్రశ్నల్లో నుంచి 7 ప్రశ్నలు ఈరోజు మీ ముందుకి నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నా. వాటిల్లో మొట్టమొదటి ప్రశ్న రండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలను ఈ సమయంలో మనము చదవటానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా మైక్ ఒకళ్ళకి ఇవ్వండి, అయ్యా జెంట్స్కి ఇవ్వండి, ఇవ్వండి అయ్యా మైక్ ఒకళ్ళు ఇవ్వండి, అందరూ చదివితే బాగోదు అట్లా. త్వరగా తీసి చదవాలి. రైట్. మలాకి పలకబడిన యెహోవా వాక్. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ఏం చేశాను? ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయములో ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందురు. ఇక్కడ ఒక మాట మీరు సారికి ఈ వచనాన్ని మీరు చదువుతుంటే ఒక విషయం అర్థమయ్యే ఒక ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అంటే డైరెక్ట్గా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ పట్ల ఏం చూపాను? యూదా ప్రజలతో, యాజకులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీ పట్ల ఏం చూపాను? హలో అందరు ఇటు చూడాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి కొంచెం. నేను మీ ఎడల నేనేం చూపాను? నేను ప్రేమ చూపాను. నేను మీ ఎడల ఏం చూపాను? నేను మీ ఎడల ప్రేమ చూపాను. ఇప్పుడు దేవుడు ఈ క్వశ్చన్ అడగటానికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? మీరు నన్ను ప్రేమించుటలేదు. అసలు ఈ ప్రశ్న స్ట్రైక్ అవ్వటానికి, ఈ మాట దేవుడు అడగటానికి గల కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు ఈ మాట. ఏమని? మీరు నన్ను ఏం చేయట్లేదు, మీరు నన్ను ప్రేమించట్లేదు, మీరు నన్ను ప్రేమించట్లేదు. నేను ప్రేమ చూపాను అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ఏమంటారు? నువ్వు మా ఎడల ఎప్పుడు ప్రేమ చూపావయ్యా అంటే అక్కడ ఒక ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏశావుని తీసుకొచ్చాడు, ఎవరిని ఇంకొక ఆయన యాకోబుని తీసుకొచ్చాడు. నేను ఏశావుని ద్వేషించాను, యాకోబుని అంటే యాకోబుని ప్రేమించానంటే యాకోబు సంతానమే యూదా ప్రజలు. యాకోబులో నుంచి పుట్టుకొచ్చిన వారే. ఏశావు సంతానం యూదా ప్రజలు కాదు, ఏశావు సంతానం కాదు, యాకోబు సంతానమే యూదా ప్రజలు, ఇశ్రాయేలీలు. చూడండి అనుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అబ్రహాము కాడ నుంచి మీరు తీసుకుంటే, యాకోబు కాడ నుంచి తీసుకుంటే ఇక్కడి వరకు కూడా ఆయన ప్రేమ వాళ్ళ ముందట్లా పిండి మనం అట్లా చూడగలం. అంత మాత్రమే కాదు, అది చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం సైలెంట్ అవుతారండి. ప్రేమించలేదా అంటే దేవుడు ప్రేమించాడు. ఇప్పుడు ఈ ప్రశ్న, మీరు నన్ను ప్రేమించటలేదని దేవుడు అడుగుతున్నాడు. హలో, ఈ ఆరాధనలో నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నన్ను నేను అడిగాను,
తర్వాత నన్ను నేను అడుక్కున్న ప్రశ్న నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుడు అసలు ఈ ప్రశ్న అడగటానికి గల కారణం ఏంటంటే, మీరు నన్ను ప్రేమించట్లేదు. ఇప్పుడు ఈ ఆరాధనకు వచ్చారు మీరంతా. దేవుడు మనల్ని అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, మీరు నన్ను ప్రేమించట్లేదు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా నేను చాలామందిని ఈ ప్రశ్న అడిగాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నారని కొంతమంది నేను దేవుడు అసలు మా కుటుంబాన్ని ప్రేమించట్లేదన్నా. దేవుడే ప్రేమిస్తే మాకేంటన్నా ఈ రోగాలు, దేవుడే ప్రేమిస్తే ఏంటన్నా ఈ అప్పులు, దేవుడే ప్రేమిస్తే మాకేంటన్నా ఈ సమస్యలు, దేవుడే ప్రేమిస్తే మా ఇంట్లో ఎందుకన్నా శుభకార్యం జరగట్లేదు, దేవుడే ప్రేమిస్తే మాకెందుకు ఇలాంటి సమస్యలు ఉంటాయని ఇశ్రాయేలు అడిగినట్టు ఈ రోజున చాలామంది నామకార్థ క్రైస్తవులు కూడా ఇలా అడగటానికి రెడీ అయిపోయి ఉన్నారు. ఈ రోజున చాలామంది దేవుడే తోడుగా దేవుడే మమ్మల్ని ప్రేమిస్తే నా భర్తను ఎందుకు దేవుడు తీసుకోవాలా, మా ఇంట్లో ఎందుకు ఈ మరణ వార్త మేము వినాలా, అసలు మాకెందుకు ఇలాంటి రోగం ఇలాంటి వ్యాధి ఎందుకు రావాలా? ఇంకో మాట చెప్పమంటారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇవన్నీ దేవుడు నిన్ను ప్రేమించి అనుమతించాడు నిన్ను సరిచేయటానికి. ఆనాడు ఇశ్రాయేలు అడిగినట్టే ఈరోజు చాలామంది నామకార్థ క్రైస్తవులు కూడా ఇలాగే మాట్లాడుతున్నారండి. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే మాకేంటి వ్యాధి, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే మాకేంటి సమస్య అంటున్నారు. అయితే నేను ఇక్కడ రివర్స్గా మరలా మాట్లాడుతున్నాను. వాళ్ళని దేవుడు ఆ ప్రశ్న అడగటానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మీరు నన్ను ప్రేమించట్లేదు, నేను ప్రేమించాను, మీరు ప్రేమించట్లా. ఈ ఆరాధనలో నేను మీకు చెప్తున్నాను, దేవుడు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ నన్ను ప్రేమించాడా లేదా? ఆయన ఎంత ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు ఆయన మనల్ని. తన ఏక కుమారుణ్ణి మన కొరకు ఆయన అనుగ్రహించినంతగా ప్రేమించాడు. ఆ కుమారుడైతే తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసినంతగా ప్రేమించాడు కాదా? ఆయన ప్రాణము కంటే మించి మనల్ని ప్రేమించాడు. నేను ఇక్కడ మిమ్మల్ని అందరికీ మైక్ ఇచ్చి దేవుడిని మీరు ప్రేమిస్తున్నారా అంటే మీ అందరి నోట్లో నుంచి వచ్చే ఒక మాట ఏంటో తెలుసు, మేము దేవుడిని ప్రేమిస్తున్నామన్నా అంటారు. ఎవ్వరు కూడా చెప్పరు నేను ప్రేమించట్లేదని. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కళ్ళు చెప్పే ఒక మాట ఏంటో తెలుసా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తారు, కానీ నేను దేవుణ్ణి ప్రేమించట్లేదని ఏ ఒక్కరు కూడా చెప్పటానికి సాహసించరు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనటానికి రుజువు ఏంటండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది. అందరూ తీయండి లేఖనాలు దయచేసి, అందరూ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మీరు తీస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని ఈ సమయంలో మనము చదువుదాం. 14:15 ఏమంటున్నాడు ఇక్కడ ప్రభువు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. హలో, మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు చేసే మొదటి పని ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞను గైకొంటారు. నెంబర్ 2 రెండోది 14:21 చదువుదామా? అక్కడే ఉంది. ఏమంటున్నాడు అక్కడ? నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. 23వ వచనాన్ని చదువుదాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వినును. 24వ వచనాన్ని చదువుదాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు చేరి వచ్చిన నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఆనాటి యూదా సమాజముతో, యూదా సర్వ సమాజముతో, యాజక సమూహముతో దేవుడు అందిస్తున్న ఒక మాట, మీరు నన్ను ప్రేమించుటలేదు. ఎందుకు ప్రేమించట్లేదు తెలుసా? ఈ పుస్తకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, 2వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, అసలు దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పట్టించుకోవట్లా, దేవుని ఆజ్ఞకు వారు విధేయత చూపట్లా. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా?
మేమెక్కడ ప్రేమించట్లేదు, మేము ప్రేమిస్తున్నాం నిన్ను బాగా అంటున్నారు వాళ్ళు. మీరు కూడా చెప్తారు ఏమని? ఆయన ఆజ్ఞలను గైకొనకుండా, ఆయన ఆజ్ఞలను అంగీకరించకుండా గైకొంటే మీరు ఆయన్ని ప్రేమించినట్టు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్న మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మీరు నన్ను ప్రేమించట్లేదు. అక్కడ ఆన్సరు నిజంగా నీ హృదయంతో రాసుకో. అక్కడ ప్రశ్న వేసుకొని నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో అక్కడ నువ్వు పక్కన రాసుకో. ఇప్పుడు నేను చదివించిన ఈ లేఖనాన్ని పక్కన పెట్టుకొని 14వ అధ్యాయం పక్కన పెట్టుకొని ఆ 4 రిఫరెన్సులు రాసుకొని నిజంగా వాటిని అంగీకరించి అప్పుడు నీలో నుంచి రావాలి ఆన్సర్. నువ్వు ప్రేమిస్తున్నావో లేదో నీ మనస్సాక్షి చెప్పాలి దానికి. నెంబర్ 2, మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. రెండవ ప్రశ్న కుమారుడు ఏమంటున్నాడు అక్కడ? కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా. కంటిన్యూషన్. దాసుడు తన యజమానుణ్ణి ఏం చేస్తాడు? గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. అక్కడ ఆగుదామండి. నాకు రావలసిన ఘనత ఏమాయను. ఇక్కడ సెకండ్ వన్, రెండో ప్రశ్న దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు నన్ను ఘనపరుచుట లేదు. ఒకటి, మీరు నన్ను ప్రేమించుట లేదు. యూదా ప్రజలారా, మీరు నన్ను ప్రేమించట్లేదు. మేమెందుకు ప్రేమించట్లేదు. రెండవది అంటున్నాడు, మీరు నన్ను ఏం చేయట్లేదు? ఘనపరుచుట లేదు. ఘనత లేదు దేవుని జీవితానికి. మీరు నిజంగా నా కుమారులైతే, నిజంగా మీరు నాకు దాసులైతే, కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, దాసుడు యజమానుణ్ణి. అంటే మీ జీవితం ద్వారా నాకు ఘనత కాదు, మీ జీవితం ద్వారా నాకు అవమానం కలుగుతుంది. ఇది దేవుడు చాలా బాధతో మాట్లాడుతున్నాడండి. చాలా భారంగా మలాకీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒక మాట ఇలా చెప్తున్నాను. కుమారుడు, మీకు పిల్లలు ఉన్నారు కదండి, తల్లిదండ్రులైన వారి గురించి నేను మాట్లాడుతున్నా, తండ్రులైన వారితో నేను మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఒక కుమార్తె తప్పు చేసింది అనుకోండి, నిజంగా ఆ తండ్రికి ఘనత వచ్చిద్దా? కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, తండ్రికి ఘనత వచ్చిద్దా? ఘనత రాదు. ఘనతకు ప్లేస్లో ఇంకోటి వచ్చి యాడ్ అయ్యింది. ఏంటది? అవమానం. పిల్లల క్యారెక్టర్ బాగలేకపోతే తల్లిదండ్రులకు అవమానం కలిగిద్దండి. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమార్తెవైతే, మనందరం దేవుని బిడ్డలమైతే, మన క్యారెక్టర్ బాగలేకపోతే దేవునికి ఘనత ఎలా వస్తుందండి? మన ప్రవర్తనలో ప్రభువు లేకుండా బజారులోకి వెళ్ళి సువార్త చెప్తే ఎవడు నమ్ముకుంటాడండి దేవుణ్ణి? నా జీవితం ఏమో ఇష్టానుసారంగా బ్రతుకుతాను వారమంతా. నేను బజారు కాడికి వెళ్ళి యేసు ప్రభు నిజమైన దేవుడు బ్రదర్ అని చెప్తే చాలామందిని చూసేవాళ్ళు ఇల్లు అంటారు వాళ్ళు. ఒకప్పుడు బోరల్లో స్వార్థ చెప్తే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఎరుగుదును. కరపత్రాలు అందిస్తే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఎరుగుదును. బాక్సుల్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెడితే దాంట్లో వచ్చి వాక్యం విని మక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ దినాలు కూడా మనం ఎరుగుదాము. ఇప్పుడు చెప్పే సువార్తను బట్టి ప్రభువుని నమ్ముకునే వాళ్ళు లేరు. కానీ చెప్పే వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టే ప్రభువు కాడికి వచ్చే వాళ్ళ దినాల్లో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం. అందుకే పౌలంటాడు, మీరు మా పత్రికలు అంటాడు, కొరింథీ పత్రికతో రాస్తూ. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, 4 గాస్పల్స్. 5వ సువార్త నీ జీవితమైనప్పుడే దేవునికి ఘనత.
ఐదవ సువార్త, నీ లైఫ్ మార్చబడాలి. నా క్యారెక్టర్ బాగలేకుండా, నా ప్రవర్తన బాగలేకుండా, నా మాట తీరు బాగలేకుండా, నా జీవిత విధానం బాగలేకుండా నేను ప్రభువు గురించి చెప్తే ఎవరు మారతారండి? ఎవరు వస్తారు? వాడు వచ్చినా కానీ ఏదో ప్రతిఫలంతో వచ్చినోడే కానీ దేవుని కోసం వచ్చినోడు కాదు ఆడికి. ఇక్కడ అదే అంటున్నాడు, నేను తండ్రినైతే మీరు నా కుమారులైతే, నేను మీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఇది. నేను యజమాని అయితే మీరు దాసులైతే నాకు రావాల్సిన ఘనత లేదు. అన్యజనుల ఎదుట దేవుడికి అవమానం కలిగింది దేవుడి నామానికి. అక్కడ నేను ఒక్క మాట చెప్తున్నాను, ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షించబడి బాప్తీసం తీసుకున్న వాళ్ళ ద్వారా కదా దేవుడికి అవమానం? మీరు చెప్పండి. వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోవటాన్ని బట్టి కాదా దేవుడు నామానికి అవమానం కలుగుతుంది? వాళ్ళ మాట తీరు, ఎన్ని సంవత్సరాలైందో మందిరానికి వచ్చి వాళ్ళ బ్రతుకు మారదు, మాట మారదు, బూతులు మానుకోరు, అబద్ధాలు మానుకోరు, మోసం మానుకోరు, మోసయుక్తమైన క్రియలు మానుకోరు, వడ్డీ వ్యాపారాలు మానుకోరు. నీ బతుకుని చూసి ఎవడు నమ్ముకుంటాడు దేవుణ్ణి? నువ్వు పరలోకానికి చేరవు. చెప్తున్నాను, నీ మాటలు కూడా ఎవడు పట్టించుకునే దినాల్లో కూడా లేరు ఈ రోజున. ఇట్స్ ట్రూ, నేను నిజమే చెప్తున్నాను. ఒక అతను స్థలానికి వెళ్ళి సువార్త చెప్తుంటే, చెప్పొచ్చావులయ్యా, నీ జీవితం ఉంది, నువ్వు మాకు చెప్పడానికి వచ్చినావు అన్నాడంట. ఎంత మనం అక్కడ తలకాయ దించుకొని పక్కకు వచ్చేసాడు బ్రదర్. నిజమే. మన జీవితం అయోగ్యమైన ప్రవర్తనను బట్టి నిజంగా దేవునికి ఘనత లేదండి. నేను ఒక మాట చెప్పంటారా? మీరందరూ లేచి గొప్పగా ఆరాధన చేసి 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రార్థన చేస్తే దేవుడికి ఘనత వచ్చిద్దా? క్యారెక్టర్, ప్రవర్తనను బట్టే దేవునికి ఘనత. ఎప్పుడు పిఎస్ స్వామి గారు అనుకుంటా దేవుని సేవకుడు ఎప్పుడు ఒక మాట అంటాడు, ఏంటంటే అప్పుడప్పుడు నేను, క్రైస్తవులంట అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. వాళ్ళు ఏం చేయరంట? అబద్ధాలు ఆడరంట. వాళ్ళు ఏం చేస్తారు? అబద్ధాలే వాళ్ళ జీవితంలో ఉండదు, కానీ వాళ్ళు బాగా పాడతారంట. క్రైస్తవ సంఘాలు ఇవి. నెక్స్ట్ వన్, 3వ ప్రశ్న. చాలా ఉన్నాయి కదా ప్రశ్నలు, దాటి వెళ్తున్నాను నేను. మరలా 6వ వచనాన్ని చదువుదామా? కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుణ్ణి ఘనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? అస్సలు ఈ మాట మామూలు మాట కాదండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నేను యజమానుడును అంటున్నాడు. నేను యజమానుడునైతే యజమానికి దాసుడేం కావాలండి? ఖచ్చితంగా భయపడాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, యూదా ప్రజలలో కానీ యాజకుల్లో కానీ ఒక్కడు దేవునికి భయపట్లా. ఇట్స్ ఎ థర్డ్ వన్, మీరు నాకు భయపడుట లేదు అని డైరెక్ట్గా చెప్తున్నాడు దేవుడు. ప్రశ్న, మీరు నన్ను ప్రేమించుట లేదు, 1. నెంబర్ 2, 2 ఏంటి? మీరు నన్ను ఘనపరుచుట లేదు, 2వ ప్రశ్న. నెంబర్ 3, 3 మీరు నాకు భయపడుట లేదు. భయపడితే అండి, దేవుడు సన్నిధికి వచ్చారు యాజకులు, భయపడితే అయోగ్యమైన బలిపీఠం మీద బలిని అర్పిస్తారు. అసలు దేవుని భయం ఉంటే వాళ్ళకి అర్పిస్తారు అసలు. అదే కదా మనం చూస్తాం అక్కడ 7వ వచనంలో ఏం చూస్తాం? నా బలిపీఠము మీద ఏమంటున్నాడు అక్కడ? అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్రపరిచమని మీరందరూ
యెహోవా భోజన పళ్ళను నీచపరిచినందు చేతనే కదా. తరువాత గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దాని రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మేమెందుకు భయపట్టలేదు నీకు? హలో, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, మీకు దేవుని భయం ఉందా? ఏందండి, దేవుడు అంటే భయపడుతున్నారా? చెప్పండి. ఏందయ్యా, దేవుని భయం ఉందా? ఇక్కడ మనం కూర్చున్న మనందరికీ ఆరాధించే వ్యక్తిని నేను, ప్రభు బలలో చేసేవాడిని నేను, సంస్కారంలో చేసేవాడిని నేను. మన ప్రవర్తనలో భయం ఉందండి అసలు? ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం, ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తాం, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేస్తాం. అసలు ముందు దేవునికి భయపడితే నీ ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పమంటారా? నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదనేది వాక్యంలో నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి. నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావా లేదా వాక్యంలో నుంచే చూడాలా? దేవుణ్ణి గణపరుస్తున్నావా లేదా వాక్యంలో నుంచే నీ ప్రవర్తనను కొలత వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదో కూడా వాక్యంలో నుంచి ఏం చేయాలా? మనం ఆలోచించాలి. దేవుని భయము ఒక వ్యక్తికి లేకపోతే హృదయపూర్వకంగా పాపం చేస్తాడండి. హృదయపూర్వకంగా పాపం చేస్తాడు అతను. కీర్తనల గ్రంథం 4:4 చదువుతారా? స్లామ్స్ 4:4 కీర్తనల గ్రంథం 4వ కీర్తన చరణం 4వ చరణం. ఫిగ్గా చదవాలండి. భయము నుండి పాపము చేయకూడదు. అంటే భయపడేవాడు ఏమి చెయ్యడండి? భయపడేవాడు ఏం చెయ్యడు? పాపము చెయ్యడు. పాపం బలి అర్పించడం, అయోగ్యమైనది అర్పించడం పాపం. అది వాళ్ళకి ఏమి లేదు, దేవుని భయం లేదు, దేవుని భయం లేదు వాళ్ళకి అసలు. 19వ కీర్తన 9వ చరణం చదవండి ఒకసారి. 19వ కీర్తన 9వ చరణం చదవండి ఒకసారి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలచును. హల్లెలూయా. అందరం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. యెహోవా యందైన భయము ఏంటంటండి? పవిత్రము. పవిత్ర అంటే దేవునికి భయపడే ఏ మనుష్యుడైనా భూమి మీద పరిశుద్ధుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడని వ్యక్తిలో కనిపించే లక్షణం ఏంటంటే అపరిశుద్ధత, అయోగ్యమైన జీవితం, దేవుడు ఓర్వలేనిది, దేవుడు అసహ్యించుకునేది నా జీవితంలో ఉంటుందండి. అసలు భయపడటం అంటే వంగిపోవటం కదండి. భయపడటం అంటే పరిశుద్ధంగా బ్రతకటం. భయపడటం అంటే మనం ఏమనుకుంటాం అంటే వంగిపోవడం అనుకుంటాం, చేతులు కట్టుకోవడం అనుకుంటాం. ఇది కాదు భయం. కొంతమంది ఇట్టు ఉంటారు, నాకు అసలు ఇట్టుంటే ఎందుకో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇట్టు కాదు, అన్న వద్దురా నాయన, ఇదొద్దు. పవిత్రత, హోలీనెస్, ప్యూరిటీ, ఇది ఉందా? రోగంగా ఉన్న వాటిని బలిగా అర్పించుట. అసలు వాళ్ళు అలా అర్పిస్తుంటే దేవుడు ఒక మాట, అనకూడని మాట అంటాడండి. అసలు నాకెందుకు అసలు ఆ మాట చాలా కష్టం అనిపించింది. 10వ వచనంలో ఎక్కడ? మలాకి గ్రంథం. చాలా కఠినమైన మాట మాట్లాడాడండి దేవుడు. అసలు కఠినమైన మాట మాట్లాడాడండి అసలు దేవుడు. మీలో ఒకడు
నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లు మూయివాడొకడు మీలో నుండినా ఎంత మేలు అంటున్నాడండి. అసలు భయం కలిగింది అసలు ఈ మాట. అసలు ఎలాంటి వాడు ఉంటే మేలు అంటున్నాడండి. మందిర వాకిళ్ళు మూసేవాడు ఉంటే బెటర్ అంటున్నాడు. అసలు అయోగ్యమైన అర్పణ, అయోగ్యమైన ఆరాధన బలిపీఠం మీద జరుగుతుంది. అలాంటి స్థలములో అసలు ఒకడు మందిర వాకిండ్లు మూసేవాడు ఉంటేనే బెటర్ అంటున్నాడు దేవుడు. అసలు ప్రభు మనసు ఎంత నొచ్చుకుందో కదండి. ఇక్కడ ప్రభు మనసు ఎంత బాధపడుతుందో కదా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మిమ్మల్ని హెచ్చరికిస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీరు దేవునికి భయపడుట లేదేమో జాగ్రత్త. జయరాజ్ అన్నకు కాదు మీరు భయపడేది, ప్రభుకు భయపడండి. ప్రభుకు భయపడండి. యోసేపు పోతీఫరుకు భయపడలా, దేవునికి భయపడ్డాడు. దానియేలు రాజుకు భయపడలా, దేవునికి భయపడ్డాడు. ఈరోజు మనందరము దేవునికి భయపడదుము గాక. నెంబర్ 4, 4వ మాట, 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని. అయితే మీరు ఇక్కడ ఏమంటున్నాడండి? అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. సో సాడ్, చాలా బాధాకరమైన వచనం అసలు ఇది. చాలా వేదనాభరితమైన వచన భాగం అసలు ఇది. ఏమంటున్నాడు ఇక్కడ మరలా దేవుడు? నా మార్గములను అనుసరింపక, నా మార్గములను, 9వ వచనం అంటే, నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇట్స్ 4th వన్, మీరు మార్గము తప్పితిరి. 1, మీరు నన్ను ప్రేమించుటలేదు, ద ఫస్ట్ క్వశ్చన్. 2, మీరు నన్ను ఘనపరుచుటలేదు. 3, మీరు నాకు భయపడుటలేదు. నెంబర్ 4, 4వ మాట ఏమంటున్నాడండి ఇక్కడ? ఏమన్నాడు? మీరు మార్గము తప్పిపోతిరి. అంటే దేవుని వాక్య ప్రమాణములో నుండి, సత్యములో నుంచి తొలగిపోయారు వాళ్ళు బయటికి. అసలు దేవుని వాక్య ప్రమాణములో నుంచి తొలగిపోయారు. ఈ రోజున చాలామందిని పట్టి, చాలామంది ఈ రోజున దారి తప్పిపోతున్న ప్రజలండి. సంఘానికి వచ్చేవాళ్ళు వాక్య కొలతల్లో నుంచి, వాక్యపు మార్గములో నుంచి పక్కకెళ్ళిపోతున్నారు ఈ రోజున చాలామంది. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు. వాళ్ళు మార్కాపురంలో వేరే చర్చికి వెళ్తారు, కానీ పరిచయం. ఎప్పుడు నేను ఎప్పుడన్నా ఏదన్నా ప్రేయర్ పెట్టుకున్నా అట్లా పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాను. కొంచెం దగ్గరగానే ఉంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళే చర్చికి వెళ్ళకుండా, సరే ఏదో ఒక చర్చికి వెళ్తున్నారు కదా అనుకున్నాను, వాళ్ళకి రాంగు సిద్ధాంతపు చర్చికి వెళ్ళటం ప్రారంభమైంది. తప్పుడు సిద్ధాంతం ఏంటంటే, బ్రన్హాం బోధ చర్చికి వెళ్తాం మొదలుపెట్టారు వాళ్ళు. అసలు చాలా బాధ కలిగింది. వాళ్ళు అంటే మనకేం పని, ఎప్పుడో 2-3 నెలలకో లేవు ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉంటే పోతాం, లేకపోతే మనకేం పని, అసలు వాళ్ళని పలకరిని కూడా పలకరిం పెద్దగా.
తర్వాత చాలా నెలలైంది. తర్వాత ఒకరోజు వెళ్తున్నారక్క చర్చికి అని ఒకరోజు కనపడితే మాట్లాడాను. వెళ్తున్నాం బ్రదర్. ఎక్కడ వెళ్తున్నారన్నా? ఎక్కడేంటి బ్రదర్? తర్లుబాడులోనే వెళ్తున్నాం అన్నారు. తర్లుబాడులో ఎక్కడక్క అంటే కొత్తగా కట్టారు కదా చర్చి అన్నారు. కొత్తగా ఎక్కడ కట్టారు? ఫ్లాట్లలో కట్టారు కదా, చర్చికి వెళ్తున్నాం అన్నారు. ఏం చర్చి అక్క అంటే అదే యేసుక్రీస్తు చర్చికి, యేసునామం చర్చికి వెళ్తున్నాం అన్నారు. చాలా బాధ కలిగిందండి, అసలు చాలా వేదన కలిగింది. అసలు దారి తప్పిపోయారండి వాళ్ళు. మరలా త్రిత్వంలో బాప్తిజం తీసుకొని మరలా యేసునామంలో బాప్తిజం తీసుకున్నారంట. మర్మాలు చెప్తున్నాడు బ్రదర్, అక్కడ సత్యాలు ఉన్నాయి బ్రదర్. చాలా బాధ అనిపించింది. ఏంటమ్మా అక్కడ టీచ్ చేసి కొన్ని విషయాలు చెప్తావని అడిగాను. అసలు నేను తెలియక ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని నేను నమ్మాను బ్రదర్. అసలు పరిశుద్ధాత్మ దేవుడే లేడు బ్రదర్. ఏం చెప్పాలి అసలు నేను? ఇలాంటి వాళ్ళను బట్టి దేవుడికి ఎట్లా ఉంటుందండి? నేను తట్టుకోలేకపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు సిస్టర్? ఎక్కడున్నారు బ్రదర్? ఇప్పటిదాకా నాకు తెలియక నేను పరిశుద్ధాత్మ దేవుడిని ఆరాధిస్తున్నాను. ఆయన ఒక శక్తి కానీ అతను దేవుడు కాదు. అసలు బయలుపరచాల్సిన విషయం ఏంటంటే అసలు మనం ప్రస్తుతం రెండో రాకడలో బ్రతుకుతున్నాం బ్రదర్. యేసు ప్రభు రెండోసారి వచ్చాడు, మీకు తెలుసా? ఆయన పేరే బ్రహ్మాం. అవి మాటలు చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అసలు నేను అడిగాను, అమ్మా నువ్వు ఏ చర్చికి వెళ్తావమ్మా? వెళ్తున్నావు కదా, ఎంతకాలం నుంచి ఇక్కడికి వెళ్తున్నావు అంటే, నేను 6 నెలలు పైన అవుతుంది పాస్టర్ గారు ఇక్కడికి వెళ్తున్నానన్నా అంది. అమ్మ నువ్వు వెళ్తున్నావు చర్చి పాస్టర్ వచ్చి ఏ రోజు ఇన్ని నెలల నుంచి నువ్వు మానుకుంటే నువ్వు ఏ రోజు కూడా నువ్వు చర్చికి రాలేదని అడగలేదా అన్నాడు. అసలు నేను చర్చిలో ఉన్నానో లేదో కూడా మా పాస్టర్ గారికి తెలియదు అన్నా అన్నాడు. తప్పుడు సిద్ధాంతాల్లోకి, అంటే దేవుని వాక్య సత్యములో నుంచి తొలగిపోవట. నాకు అర్థమైంది, ఒక సేవకునికి విశ్వాసికి సంబంధం లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని భయం కలిగిందని నాకు ఫస్ట్ టైం ఏడుపు వచ్చింది. అసలు భయంతో కూడిన వేదన కలిగింది లోపల. అసలు తర్వాత చాలా విషయాలు తనతో చెప్పాను. ఆల్రెడీ ఆమె ఏమంటుందంటే బైబిల్లో ఏం చెప్తుందనేది కాదన్నా, ఒక ఆయన వస్తాడు మా కాడికి, ఆయనతో మాట్లాడండి అన్న, మీరు ఏదన్నా ఉంటే నాతో మాట్లాడవాకని అంటుంది. ఎటు వెళ్తుందో లోకం నాకు అర్థం కావట్లేదు. ఈ రోజున నేను నిజమే చెప్తున్నాను ఈ మాట. మార్గము అంటే దేవుని వాక్య సిద్ధాంతంలో నుంచి తొలగిపోతున్నారు ఈ రోజున. ట్రినిటీని, త్రిత్వాన్ని ఒప్పుకోని ప్రతి సంఘం అది రాంగు, అది కల్ట్ బోధ అనే విషయాన్ని దయచేసి మీరు మరవద్దనే విషయాన్ని నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. దయచేసి నెంబర్ 5, 5వ మాట. చాలా విషయాలు ఉన్నాయి, టైం ఏమో పరిగెత్తుతాం. 5వ మాట, 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 15వ వచనం, 16 కూడా చదువుదాం. చూడండి ఒకసారి. కొంచెముగానైనను ఎవరిని ఇలాగు చేయలేదు, యవనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా మీరేం చేయొద్దు, ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా
సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నెంబర్ 5 ఐదో మాట మీరు ఇలా రాసుకోండి. మీరు నిబంధన మీరితిరి. ఒకటి చెప్తారా మాటలన్నీ? మీరు నన్ను ప్రేమించుటలేదు. 2 మీరు నన్ను ఘనపరచుటలేదు. 3 మీరు నాకు భయపడుటలేదు. 4 మీరు మార్గము తప్పితిరి. 5 మీరు నిబంధన మీరితిరి. ఈ నిబంధన మీరుటలో 2 సంగతులు ఉన్నాయి. దేవుడు ప్రతి ఇశ్రాయేలుడికి, యూదునికి దేవుడు ఖచ్చితమైన ఒక ఇన్స్ట్రక్షన్, మ్యారేజ్ పట్ల ఒక విషయాన్ని ఆయన బయలుపరిచి చెప్తున్నాడు. ఆయన యూదులనే వివాహం చేసుకోవాలి, కానీ యూదేతరులైన అన్యజనుల్ని వివాహం చేసుకోకూడదు. అంటే వీళ్ళు 11వ వచనాన్ని మీరు చదవండి. వాళ్ళు మొదటిదిగా ఇక్కడ ద్రోహం చేశారు. చూడండి, ఫస్ట్ 1, యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోని హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారు? పెండ్లి చేసుకొనిరి. దేవుడు చేసిన నిబంధన, దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన వాళ్ళు ఏం చేశారు? క్రాస్. వాళ్ళు మీరారు, వారు తప్పిపోయారు. అంటే వాళ్ళకు దేవుడు చెప్పాడు, వద్దు, మీరు వాళ్ళని మ్యారేజ్ చేసుకోవద్దు. యూదుడు అన్యజనుని వివాహం చేసుకుంటే మిశ్రిత జనాంగం అయింది, అదొక తప్పు అన్నట్లుగా దేవుడు వివాహం పట్ల ప్రవక్తల గ్రంథాల్లో ఎంతో గొప్ప ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అసలు. కానీ ఇక్కడ వారు అసలు ఆ మాట భయాన్ని కలిగించిందండి. ఏం మాట అండి అసలు అది? ఆ లాస్ట్ లైన్లో అన్య దేవతల పిల్లలను వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారండి? పెండ్లి చేసుకోవటం మొదలు. ఒక అన్యజనుని పిల్లను పెండ్లి చేసుకుంటే నిజంగా అది దేవుని నిబంధనకు వ్యతిరేకమైన క్రియ. అది దేవుని నిబంధనకు వ్యతిరేకమైన క్రియ. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో కూడా ఇది జరగట్లేదండి. మారు మనస్సు లేని వాళ్ళని వివాహాలు చేసుకోవట్లేదా? రక్షణ లేని వారిని అన్యజన విగ్రహారాధికులకు ఇచ్చి పెళ్లి చేయట్లేదా? ఎటుపోతుంది క్రైస్తవ్యం? అర్థం కావట్లా. రెండవది ఏంటంటే, వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు, సాయంత్రానికో మరుసటి రోజుకో మరలా విడాకులు తీసుకుంటున్నారు. పెండ్లి చేసుకుంటున్నారు, మళ్ళీ కాపురం చేయట్లా ఎక్కువ రోజులు. కొద్ది దినాల్లోనే మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? మరలా వీళ్ళు వెంటనే ఏం చేస్తున్నారండి? మరలా వెంటనే పరిచ్ఛేదికిస్తున్నారు. అంటే వెంటనే విడాకులు. పెండ్లి చేసుకుంటున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, పెండ్లి చేసుకుంటున్నారు. అంటే వివాహ వ్యవస్థను ఈ యూదా ప్రజలు వారు అపవిత్ర పాలు చేశారు. దేవుని నిబంధనను వారు క్రాస్ అయిపోయారు. ఇది దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు క్రైస్తవ సంఘంతో దేవుడు ఎన్ని నిబంధనలు చేశాడోనండి, ఎన్ని ఒడంబడికలు జరిగినాయో సంఘానికి, ప్రభువుకి. ఎన్ని ఒడంబడికలు, ఎన్ని ప్రమాణాలు, వీటన్నిటిలో నుంచి ఎన్నిసార్లు మనం తప్పిపోయి ఉంటామో. అమ్మా జాగ్రత్త. వివాహం చేసుకోబోయే వాళ్ళకి చెప్తున్నాను, వివాహం చేసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. కానీ అలాంటి ఆలోచనలు మీరు దయచేసి చేయొద్దని. మీరు తర్వాత ఈ ప్యాసేజ్ మీరు చదవండి. తర్వాత దేవుడు మీతో మాట్లాడతాడు చాలా విషయాలు. 14వ వచనం, అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా ఏం చేస్తున్నాను? భార్యను విసర్జించవయ్యా. పెళ్లి చేసుకున్నాడు విసర్జిస్తున్నాడు. దేవుని నిబంధనని వీళ్ళు ఏం చేస్తున్నారు?
మీరుతున్నారు. ఇప్పుడు మీతో కూడా నేను ఇలాగే మాట్లాడుతున్నాను. దేవుడు మనతో ఎన్ని నిబంధనలు చేశాడో, ఎన్ని మీరుతున్నామో దేవునికి లెక్క చెప్పాలి బ్రదర్. నెంబర్ 6, 6వ మాట, 3వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి చెప్తారు 5 మాటలు మరలా ఒకసారి. సారికి ఎందుకు చెప్పిస్తున్నా అంటే కొంచెం గుర్తుండదని చెప్పిస్తున్నాను. 1, మీరు నన్ను ప్రేమించట్లేదు. 2, మీరు నన్ను ఘనపరచటలేదు. 3, మీరు నాకు భయపడటలేదు. తర్వాత 4, మీరు మార్గంలో ఉన్నామా, చాలాసార్లు తప్పిపోతున్నామా, తిరిగి. తర్వాత నిబంధన మీరుతారు. నెంబర్ 6, 6వ మాట, 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మానవుడు, అమ్మా ఈ మాట కొంచెం జాగ్రత్తగా, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. అయితే మీరు నా దగ్గర ఏం చేశారు, దొంగిలితిరి. నెంబర్ 6, 6వ మాట, మీరు నా యొద్ద దొంగిలితిరి అని పెట్టుకోండి. ఏంటి 6th క్వశ్చన్, 6వ ప్రశ్న ఏంటి, మీరు నా యొద్ద దొంగిలితిరి అంటే దొంగతనం చేశారు. మీరు నా దగ్గర ఏం చేశారు, దొంగతనం చేశారు. వీళ్ళు అంటారు, మేమెప్పుడు నీ దగ్గర దొంగతనం చేశామయ్యా అంటున్నారు. ఎవరండి? ప్రజలు, ఇశ్రాయేలీయులు, యాజకులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మేము మీ దగ్గర ఎప్పుడు దొంగతనం చేశామయ్యా అంటే అప్పుడు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. కంటిన్యూషన్ ఏంటండి, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక మీరేం చేశారు, దొంగిలితిరి. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. అసలు పాత నిబంధన ప్రకారం మనం 10వ భాగం ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఏంటండి, ఈ కట్టడ అనేది, ఈ 10వ భాగం అనే విషయాన్ని గురించి ఇది ప్రస్ఫుటంగా చేయబడింది ఎప్పటి నుంచి అంటే, ధర్మశాస్త్రం వెలుగులోనికి వచ్చినప్పటి నుంచి అది ఒక ఆజ్ఞగా మార్చబడింది. అంటే లేవీయులు పనిచేయటానికి వీల్లేదు, వారికి కనాను దేశంలో వారికి భూస్వాస్యం ఏమీ లేదు. అయితే 11 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల యొక్క 10వ భాగం ద్వారా వాళ్ళు ఏం చేయబడాలి, పోషించబడాలి. అందుకని ఇది దేవుని కట్టడగా ఏం చేశాడంటే దేవుడు నియమించిన క్రమం ఇది. అయితే ఈ ధర్మశాస్త్రము, ఇది 10వ భాగము అనేది ఒక ఆజ్ఞగా ఎప్పుడు మార్చబడిందంటే, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలు జీవితంలో ఇది ఒక ఆజ్ఞగా మార్చబడింది. ఏంటిది, 10వ భాగం అనేది ఒక ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించాల్సింది అది. అయితే ఇప్పుడు మనము ఈ ధర్మశాస్త్ర కాలములో నుంచి ప్రస్తుతం మనం ఏం చేయబడ్డామంటే కృపాకాలంలోనికి వచ్చేసాం మనం వాస్తవానికి. సార్ను అంటే ధర్మశాస్త్ర కాలాన్ని దాటి ఇప్పుడు మనం కృపాయుగములో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం. అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర యుగానికి ముందున్న యుగం ఏంటి చెప్పండి అమ్మా. చెప్పానుగా చాలాసార్లు 10 యుగాల గురించి, చెప్పలేదు మీకు? ధర్మశాస్త్రం కంటే ముందున్న యుగం ఏంటి, మానవ ప్రభుత్వ యుగం పనిచేసింది. దానికంటే ముందు ఒక యుగం పనిచేసింది. ఏ యుగమో తెలుసా? అది మనస్సాక్షి యుగం పనిచేసింది. మీకు ఒక మాట చెప్పమంటారా? మనస్సాక్షి యుగములో కూడా దేవుని యొక్క 10వ భాగాన్ని గురించిన ప్రస్తావన ఉంది. ఎక్కడుంది బ్రదర్ అంటే, మెల్కీసెదెకి అబ్రహాం ఏం చేస్తాడండి,
ఆ, ఏం చేస్తాడు ఆయన? దశమ భాగాన్ని అర్పిస్తాడు. ఈ మాట మీకు అర్థం చేసుకోవటానికి నేను కొంచెం సేపు ఇక్కడ నిలబడాలనుకోండి. జాగ్రత్తగా మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. వాక్యం కొంచెం పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక మీరు ఒక్కసారి దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్. హెబ్రీలకు రాసిన పత్రిక అంటే ఈ దశమ భాగాన్ని గురించిన ఎక్స్ప్లెనేషను క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మదేవుడు బద్దలు చేసినట్లే ఇక్కడ మాట్లాడతాడు. దీని ప్రస్తావన 7వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీస్తే ఈ 7వ అధ్యాయంలో మనకు మెల్కిసెదకును గురించి అపోస్తుడైన పౌలు ఇక్కడ మాట్లాడటాన్ని మనం గమనించగలం. 4వ వచనం నుంచి కొన్ని మాటలు ఈ సందర్భంలో మనం చదువుదాం. జాగ్రత్తగా అందరూ తీయండి అమ్మ. జస్ట్ కొద్ది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదండి, మీరు కొంచెం ఓపికతో ఉండాలి. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చిన. అంటే మెల్కిసెదకుకి అబ్రహాము దశమ భాగం ఇచ్చేటప్పటికి అసలు ధర్మశాస్త్రం వెలుగులోనే, అసలు ధర్మశాస్త్రం యొక్క ప్రత్యక్షతే అసలు లేదు. అసలు ధర్మశాస్త్రత ప్రత్యక్షత లేని కాలంలోనే అబ్రహాము మెల్కిసెదకు ఏం చేశాడు అమ్మా? దశమ భాగాన్ని ఆయన అందించినట్లుగా మనం చూస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా చూడండి. 5వ వచనాన్ని కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. చూడండి. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము అనగా ప్రజల యొద్ద 10వ వంతును ఆజ్ఞను పొందియున్నారు గాని 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వానిని, అంటే వాగ్దానాలు పొందిన వానిని ఆశీర్వదించటానికి కారణమైంది ఏంటండి? దశమ భాగం. కంటిన్యూషన్ ఇక్కడ నుంచి మరలా చదువుదాం మనం. చదవండి సార్. 8వ వచనం. మరియు లేవి క్రమమును చూడగా, అసలు ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరియు లేవి క్రమమును చూడగా సావునకు లోనైన వారు 10వ వంతులను పొచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమమును చూడగా కంటిన్యూషన్. అంతేకాక విధముగా చెప్పిన ఎడల, అమ్మా జాగ్రత్తగా వినండి ఈ మాట. 9వ వచనం అందరూ అర్థం చేసుకోవటానికి చూడండి. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు కూడా అబ్రహాము ద్వారా ఎవరికిచ్చాడు? ఎవరిచ్చారు? లేవి ఇచ్చాడు. లేవి ఇవ్వటం ఏంటి? ఎవరి ద్వారా లేవి ఇచ్చాడు? అసలు లేవి ఉనికి ఎప్పుడు ప్రారంభమైంది? హలో, లేవి ఉనికి ఎప్పుడు ప్రారంభమైంది? జాగ్రత్తగా వినండి. జాగ్రత్త, ఇక్కడ ఒక మాట వినండి జాగ్రత్తగా. అబ్రహాము కుమారుడు, అబ్రహాము గర్భములో ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? యాకోబు గర్భంలో నుంచి 12 మంది కుమారులు వస్తే ఆ 12 మంది కుమారుల్లో ఒక కుమారుడే లేవి. లేవి మెల్కిసెదకుకి ఏమి ఇచ్చాడంట? ఇప్పుడు లేవి మెల్కిసెదకుకి దశమ భాగం ఇచ్చేటప్పుడు లేవి ఎక్కడున్నాడు? అర్థమవుతుందా మీకు? హలో, లేవి దశమ భాగం ఎవరి ద్వారా ఇచ్చాడంట?
ఇప్పుడు లేవి అబ్రహాము ద్వారా దశమ భాగం ఇచ్చినప్పుడు లేవి ఎక్కడున్నాడు? అసలు ఉనికి ఎప్పుడు ప్రారంభమైంది? కానీ చూడండి, దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, అసలు అబ్రహాం ఇచ్చిన దశమ భాగం యొక్క విలువ, అసలు అతడు అబ్రహాము దశమ భాగం ఇచ్చేటప్పుడే అబ్రహాము గర్భంలో ఎవరున్నారండి? లేవి ఆల్రెడీ లోపల ఉన్నాడంట. ఇప్పుడు అతను ఇచ్చిన ఆ దశమ భాగం యొక్క ఆశీర్వాదమే ఈ లేవి గోత్రము ప్రతిష్ఠించబడటానికి కారణమైంది దేవుని సేవకి. హల్లెలూయా. నిజంగా దేవుని సేవ కొరకు అసలు ఆ యొక్క గోత్రం ప్రతిష్ఠించబడటానికి మూల కారణం ఏంటో తెలుసా? అబ్రహాం ఇచ్చిన దశమ భాగమే. నిజమే నేను చెప్తుందండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, లేవి, ఒక వ్యక్తి దశమ భాగం ఇస్తే 4 తరాలు ఆశీర్వదించబడ్డాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక జనాంగాలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడండి అసలు లేవి. ఇస్ వెరీ బ్లెస్డ్, చాలా ఆశీర్వాదకరమైంది. ఈ మాటను అర్థం చేసుకుంటూ మనం ఇప్పుడు చదవాలా. ఎక్కడ? మలాకి గ్రంథంలోది ఇప్పుడు మనం చదవాలా. ఆ మాట ఇందాక చదవలేదు, ప్లీజ్ క్షమించండి. 7వ అధ్యాయం 10వ వచనం కూడా చదివేస్తే అయిపోతుంది. 9 చదివాం మనం. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లేవి పొందుకుంటున్నాడు. ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి పొందుకుంటున్నాడు. 10వ వచనం. అసలు చూడండి ఆ మాట ఎంత గొప్పగా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు 10వ వచనంలో. చదవండి సార్. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకునినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. యేసయ్యా, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదమయ్యా. ఈ రోజున నేను ఒక మాట చెప్పమంటారండి. క్రైస్తవులు ఆశీర్వదించబడకపోవటానికి ఒక కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని సొమ్ము దేవునికి తీయక చాలామంది నష్టపోతున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను నిలబడుతున్నా ఈ పాయింట్ మీద. ఎప్పుడు నేను మాట్లాడటానికి కూడా అంత ఇష్టపడను. దేవుని భాగం దేవునికి ఇవ్వక నష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కృపాయుగం కాడికి వచ్చేసరికి దశమ భాగం క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో పౌలు మాట్లాడతాడు, మాసిదోనియా సంఘాన్ని గురించి మాట్లాడతాడు. అక్కడ మీరు వర్ధిల్లిన కొలది మేము ప్రభువుకి ఏం చేస్తున్నాం? ఇచ్చుచున్నామంటారు. హల్లెలూయా. అంటే వర్ధిల్లిన కొలదంటే 10% కంటే లోపు కాదు, 10% కంటే అధికమైనది దేవునికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? క్రొత్త నిబంధన సంఘకాలంలో వాళ్ళు అంతకంటే ఇస్తున్నారు. అందుకే వారి చరచర ఆస్తులను అమ్మి తీసుకొచ్చి ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర పడవేశారు. నేను నిజమే చెప్తున్నాను ఈ మాట. అంటే మేము ఏం చేసి దొంగతనం ఈ రోజున మన కుటుంబాలు నష్టపోవటానికి కారణం, చాలాసార్లు వ్యాధిగ్రస్తులుగా అవ్వటానికి, హాస్పిటల్గా పెట్టడానికి కారణం దేవుని సొమ్మును తీయని దొంగలం. దేవుడు చెప్తున్నాడు, మేము ఏ విషయములో దొంగలమయ్యా అంటే, మీరు నా భాగమును ఇయ్యక మీరు దొంగలు. అసలు దేవుని సొమ్మును వాడుకునే రైట్స్ మీకు ఎవరిచ్చారు? అసలు మీకు ఎవరిచ్చారు హక్కు? నేను నిజమే చెప్తున్నాను ఈ మాట. ఆ మాట చదువుదాం మనం. మలాకి గ్రంథం క్లోజ్ చేద్దాం, మెసేజ్ని ఆపేద్దాం. తొమ్మిదవ వచనం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు దేవుడు దశమ భాగం ఏమంటున్నాడంటే 10వ వచనంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు
10వ భాగమును మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు నా యొద్ద ఏం చేశారు? చెప్పండి. హలో, ఏం చేశారు మీరు నా యొద్ద? దొంగిలితిరి. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు? 6 ప్రశ్నలు. చెప్తారు ఒకసారి. 1, మీరు నన్ను ప్రేమించట్లేదు. 2, మీరు నన్ను ఘనపరచట్లేదు. 3, మీరు నెక్స్ట్ 1, మీరు నిబంధన మీరితిరి. మీరు నా యొద్ద 3:14 చదివి ప్రార్థన చేద్దాం. 3:14 చివరిది. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. చాలా జాగ్రత్తగా స్టాప్. మీరు నా సేవ చేయటం లేదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏంది ప్రభువా, నీ పరిచర్య చేస్తున్నాం కదంటే దేవుడు అంటున్నాడు, మీరు చేసిన సేవ నిరర్ధకం. మీరు సేవ చేయటం లేదు అంటే అయోగ్యమైన పరిచర్య 2 రకాలుగా ఉంటుందండి. దేవుడు వాడుకునే సేవకులు ఉన్నారు, దేవుణ్ణి వాడుకునే సేవకులు ఉన్నారు. కనుక దేవుడు వాడుకునే సేవకుడు ఉన్నాడు, దేవుణ్ణి వాడుకునే సేవకులు ఉన్నారు. ఆనాటి కాలంలో కూడా దేవుడు ఉపయోగించిన ప్రవక్తలు ఉన్నారు, బట్ సేమ్ టైం దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు. కనుక జాగ్రత్త. మీరు నా సేవ చేయుటలేదు అంటే దేవుని సేవ దేవుని విధానంలో చేయలేకపోతున్నారు. దేవుడు తన పని చేయటానికి దేవుడు కొన్ని కొలమానాలు ఇచ్చాడు. నువ్వు ఎలా పడితే అలా చేయటానికి వీల్లేదు. దేవుని పని దేవుని విధానంలోనే జరిగించాలి. దేవుని పరిచర్య దేవుని పద్ధతిలోనే జరగాలి. నీకు ఎలా నచ్చితే అలా చేయటానికి దేవుడు దాన్ని ఎంత మాత్రము దేవుడు అంగీకరించని సేవ ఎంత చేస్తే కాక ఏమి ఉపయోగం? జాగ్రత్త. మరలా నేను జ్ఞాపకం చేస్తాను, ఈ ప్రశ్నలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోండి. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించట్లేదు, మీరు నన్ను ఘనపరచట్లేదు, మీరు నాకు భయపడట్లేదు. నెక్స్ట్ 1, మీరు మార్గము తప్పితే, మీరు నిబంధన మీరితే, మీరు దొంగిలితిరి, మీరు సేవ చేయటలేదు. దేవుడి విధానంలో చేయట్లేదు కాబట్టి అది దేవుని సేవ కాదు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం ప్లీజ్. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.